మళ్ళొకసారి రాజకీయ ఆయుధంగా మారబోతోంది. వీళ్ళంతా చాలా క్లియర్ గా ఉన్నారు. అది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇప్పుడు చెప్పండి సాహిబ్ గారు. శివశంకర్ గారు 1 సెకండ్. శివశంకర్ గారు 1 సెకండ్. సాహిబ్ గారు శివశంకర్ 1 సెకండ్. శివశంకర్ ఆగవయ్యా శివశంకర్ గారు ఆగండి, మీరు ఆగండి. సిగ్గు మాట్లాడతాను. శివశంకర్ గారు 1 సెకండ్. అరే ఏందండి ఆయన రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెడితే ఒక్క నిమిషం సార్. సబ్జెక్ట్ మాట్లాడు. శివశంకర్ గారు 1 సెకండ్. సబ్జెక్ట్ అందరం తీసుకొచ్చి కూర్చోబెడితే డిబేట్లు ఏమవుతాయండి? మేము సిద్ధాంతంగా మాట్లాడుతున్నాం. సాహిబ్ గారు మాట్లాడండి. ఏమండి సాహిబ్ గారు శ్రీకాంత్ గారు నేనేమంటానంటే ఏమండి శ్రీకాంత్ గారు నేను దానికి నాకు సమాధానం చెప్పమని ఆర్గ్యుమెంట్ కాదు. సరే మేము ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీని తీసుకొచ్చాం కదా. వాళ్ళు 2019 తర్వాత వచ్చిన తర్వాత ఆ ప్యాకేజ్ ద్వారా వచ్చే డబ్బులు ప్రతిసారి తీసుకుంటా ప్రతి వారం తీసుకుంటా వస్తున్నారు. ఇక్కడికి ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి. మీరు ఎందుకు మాకు వద్దన్నారు? మీకు ఎందుకు ఏమాట్లాడుతున్నావు? సిగ్గు మాట్లాడుతావు. సాహిబ్ గారు ఒకటి చెప్పండి. సాహిబ్ గారు ఒకటే ప్రశ్నకు సమాధానం చెప్పండి. తెలుగుదేశం నువ్వు ఏమయ్యా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నీ దగ్గర విషయం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏది మీ తాత కట్టాడు ట్యాక్స్? మీ తాత కట్టాడు ట్యాక్స్? మీ తాత మీ కుటుంబ సభ్యులు కాదండి ఇక్కడ కడుతుంది. మీ వైకాపా కుటుంబ సభ్యులు, మీ జగన్మోహన్ రెడ్డి అందరం కడుతున్నాం ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ అందరం కడుతున్నాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ మీరు మాట్లాడతారేంటి? ఇక్కడ అవినీతి పునాదుల మీద పుట్టి ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉంటాం. నువ్వు ఎంతో నేర్చుకో. ముందా నువ్వు ఎంతో నేర్చుకో. ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకున్న టీడీపీ ఈ రోజున అదే పొత్తు ఇవ్వను, హోదా ఇవ్వను అంటున్న బీజేపీతో పొత్తు ఎందుకు వెళ్తుందో అది చెప్పాల్సిన నంబర్ 1. నంబర్ 2, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే అది ఇవ్వడానికి కుదరదు అంటుంది. ఇది ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది, ఒక నష్టపరిహారం ఆంధ్రప్రదేశ్కి. పరిశ్రమలు లేకుండా, రాజధాని లేకుండా, ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు లేకుండా విభజించిన రాష్ట్రం కాబట్టి అది ఏర్పాటు చేసుకోవడానికి ఒక నష్టపరిహారంగా ఇచ్చిన ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఇగ్నోర్ చేయడానికి కుదరదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఏకైక మార్గం ఉంది. కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేంత వరకు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు చెల్లిస్తే కానీ వాళ్ళకి నొప్పి తెలియదు. మనం ఎన్ని ధర్నాలు చేసినా, జంతర్ మంతర్లో ఏం చేసినా, ఇక్కడ ఏం చేసినా మోడీకి, అమిత్ షాకి చీమ కుట్టదు. వాళ్ళకి చీమ కుట్టాలంటే వాళ్ళ చెవి మెలేయాలి, లేకపోతే ఆన్ ట్విస్టింగ్ చేయాలంటే నువ్వు నాకు ఇవ్వాల్సింది నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక జల్లికట్టు ఉద్యమంలాగా, ఒక తెలంగాణ ఉద్యమంలాగా చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు, సాహిబ్ గారు, షేక్ సైదా గారు, నిజ్దా గారు, రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీల అడుగులు ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక హోదా కంటే స్పెషల్ ప్యాకేజే బెస్ట్ అంటూ స్పెషల్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకవైపు, మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం, ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ ఈజ్ ఎనఫ్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు దాకా మన చర్చ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ అలయన్స్ జరగబోతోంది. గతంలో ప్రత్యేక హోదా 2 పాచిపోయిన లడ్డూలు అంటూ మాట్లాడినటువంటి జనసేన కూడా దీంట్లో ఉంది. ఇక ఈ అంశం ప్రత్యేక హోదా ఇట్లా ఉంటే కనుక ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం చేస్తామంటూ రాహుల్ గాంధీ చెప్తున్నారు. అసలు అధికారంలోకి కేంద్రంలో ఇప్పట్లో వచ్చే అవకాశాలున్నాయా? రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇంత తక్కువ టైంలో? ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు పార్లమెంట్లో రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎందుకు మాట్లాడలేకపోయారు అన్నది కాంగ్రెస్ పార్టీ విషయం అయితే కనుక, వైసీపీ ఎంపీలు 31 మంది ఉండి ప్రత్యేక హోదా గురించి ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? ఆ రోజు యాక్సెప్ట్ చేసినటువంటి
స్పెషల్ ప్యాకేజ్ని ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ ప్రత్యేక హోదా? ఇది రాజకీయ అంశం, రాజకీయ ఆయుధం. ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ క్లారిటీలో వాళ్ళు ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది.